తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నేత యనమల రామకృష్ణుడు ఇప్పుడు రాజకీయ దశలను దాటి ఓ విరామ దశలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోంది. 42 రాజకీయ ప్రస్థానం తర్వాత ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్సీగా మిగిలారు. తునిలో ఆయన రాజకీయ జీవితంపై ఆధారంగా రూపొందించిన పుస్తకం ఈ నెల 10వ తేదీన ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్తుపై అనేక అనుమానాలు, చర్చలు టీడీపీ వర్గాల్లో చలామణి అవుతున్నాయి. 1983లో తుని నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ అరంగేట్రం చేసిన యనమల టీడీపీ ఆవిర్భావానికి మద్దతుగా నిలిచారు. చంద్రబాబు నాయుడు టీడీపీలో చేరిన తర్వాత ఆయనకు దగ్గరై పార్టీ శ్రేణుల్లో మద్దతుగా నిలిచారు. న్యాయశాఖ, రవాణా శాఖ, ఆర్థిక శాఖల మంత్రిగా పనిచేయడమే కాకుండా శాసనసభాపతిగా, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించి ఆ పార్టీని నడిపించిన వారిలో ఒకరయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఓటమి ఎదుర్కొన్న యనమల అప్పటి నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికల్లో పోటీ చేయడం మానేశారు. తన తమ్ముడు యనమల కృష్ణుడికి తుని నియోజకవర్గం బాధ్యతలు అప్పగించి 2013లో ఎమ్మెల్సీగా రాజకీయ పునఃప్రవేశం చేశారు. ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్ర విభజన సమయంలో బడ్జెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 2024 మార్చితో ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన పదవిని పునరుద్ధరించకపోవడం పార్టీ శ్రేణుల్లో గమ్మత్తుగా మారింది. చివరి రోజున శాసన మండలిలో హాజరు కాని యనమల చంద్రబాబును కూడా కలవకపోవడం వెనుక ఉన్న కారణాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఒకానొక సమయంలో పార్టీ పాలసీ మేకర్ గా వెలుగొందిన యనమల ఈ విధంగా విరామం తీసుకోవడం రాజకీయ విశ్లేషకులను ఆలోచింపజేస్తోంది. ఈ నెల 10వ తేదీన తునిలో నిర్వహించబోయే 42 రాజకీయ ప్రస్థానం పుస్తకావిష్కరణ సభలో యనమల తన భావాలను వెల్లడించబోతున్నారా? చంద్రబాబుతో సంబంధం, తన భవిష్యత్ ఆలోచనలు, కుమార్తె యనమల దివ్య రాజకీయ పాత్రపై ఏమైనా సంకేతాలు ఇస్తారా అనే ఉత్కంఠ అంతటా నెలకొంది. ఇటీవల తుని మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీకి విజయాన్ని తేవడంలో యనమల వ్యూహం కీలకంగా మారింది. వైసీపీకి చెందిన స్థానిక నాయకుడు రాజా చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి రాజకీయ వ్యూహశక్తి కలిగిన నేతగా యనమల ఇమేజ్ ఉన్నా ఆయన ఇప్పుడు రాజకీయంగా పక్కకు నిలవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం తుని నియోజకవర్గంలో యనమల కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. యనమల తన సమర్పణలను ఆమెకు అంకితం చేసి ఇక తనకేమీ అవసరం లేదని చెబుతున్నట్లు సమాచారం. అయినా ఆయన నిష్క్రమణ పూర్తిగా జరుగుతుందా లేదా ఇంకా రాజకీయంగా ఏదైనా రీఎంట్రీ ఉంటుందా అన్నది పుస్తకావిష్కరణ సందర్భంగా తేలే అవకాశం ఉంది. మొత్తానికి యనమల రాజకీయ ప్రస్థానం ముగిసిందా లేక కొత్త ఆరంభానికి ఇది సూచన అన్న ప్రశ్నలకు సమాధానం త్వరలోనే తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.